ఏమండి? చెప్పు మాధవి. ఏమండి? అత్తయ్య గారు నేను ఈరోజు ఫంక్షన్కి వెళ్తాను, వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది, కొంచెం పిల్లల్ని చూసుకోండి. ఎందుకంటే ఈరోజు ఆదివారం ఉన్నారు ఇంట్లోని, చూసుకోండి పిల్లల్ని, సరేనా? ఇది ఒక పెద్ద విషయము. పిల్లల్ని చూడడం ఏదో పెద్ద కష్టంలాగా. పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి అని చెప్పడము. జై శ్రీరామ. నాన్న సారీ నాన్న. ఏటమ్మా ఇలా చెయ్యొచ్చా? ఏమైంది? నాన్న సరికి వాష్రూమ్ అంట. నాన్న తొలగొచ్చి కలుగు. సిద్ధు, శ్రావ్య, నాన్న చెల్లి కొడితండి. నాన్న నాన్న ఏటమ్మా నాన్న 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 అనుకొని అలా పిలుస్తున్నారు? నాన్న ఆకలి. అమ్మో, ఏమో అనుకున్నాను కానీ ఒక్క పూట పిల్లల్ని చూసేసరికి తాడ తీరిపోయింది. ఈ ఇళ్లల్లో ఈ ఆడోళ్ళు చేసే పని ఎంతో కష్టం రా బాబోయ్. దీని బదులు నేను ఆఫీస్కి వెళ్ళిపోవడమే బెటర్. ఇంక ఈ రోజే కాదు, ప్రతి సండే కూడా వెళ్ళిపోవాలిరా బాబోయ్. హలో సార్, ఇక సండే స్పోర్ట్ కూడా నాకు డ్యూటీ వేసేయండి సార్. నాకు ఏ ఓటీ అవసరం లేదు, డ్యూటీ వేసేయండి సార్. మన ఏరియాలో ప్లాన్ లేకపోతే పక్క ఏరియా ప్లాన్లో అయినా నా పేరు వేసి పడేయండి సార్.